హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ వాచ్. ఇవాళ మేతి టమోటా పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా. ఇది వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుందని చెప్తారండి. ఈ రెసిపీ డైలీ తీసుకోవచ్చు, కూడా ఈజీగా అవుతుంది, రెసిపీ చేసేసుకోవచ్చు. దానికి ముందుగా నేను కొంచెం మెంతి కూర ఉంటుంది కదా, ఒక చిన్న కట్ట అది వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక ప్యాన్ తీసుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ నేను 8 నుంచి 10 తీసుకున్నానండి, ఎందుకంటే ఇవి కారం కొంచెం తక్కువ ఉన్నాయి. డార్క్ గ్రీన్వి 2 వేసుకున్నాను, కారం ఎక్కువ ఉన్నాయని. అలాగే మేతి లీఫ్ ఉంది కదా, మెంతి కూర, అది కూడా వేసుకుని కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. అంటే మగ్గ పెట్టడం అంటారు కదా, మూత పెట్టి కూడా ఫ్రై చేసుకోవచ్చు. అలా ఆయిల్లో ఫ్రై అవుతే టేస్ట్ బాగుంటుంది. ఫ్రై అయిన తర్వాత మనము 2 పెద్ద టమోటో తీసుకుని యాడ్ చేసుకోవాలి. వెంటనే నేను కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసుకుంటున్నాను టమోటో యాడ్ చేసిన వెంటనే. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఇవి బాగా మగ్గేలాగా, అంటే టమోటో సాఫ్ట్ అవుతుంది కదా, అంతవరకు బాయిల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్ అయిపోయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక 3-4 గార్లిక్ క్లోవ్స్, కొంచెం చింతపండు టామరిన్ వేసుకుంటున్నాను. అవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో నేను 2 స్పూన్స్ వేయించిన నువ్వులు వేస్తున్నాను. ఇలా యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. అది చల్లారింది వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి, ఇలా ఫైన్ పేస్ట్ లాగా. చూస్తున్నారు కదా, ఇప్పుడు పోపు పెట్టుకుందాము. ఫస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని శనగపప్పు 1 స్పూన్, 1 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇది వేడి వేడి అన్నంలో కానీ రోటీస్లో కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. నేను ఏం బాగుంటుంది అనుకున్నాను, కానీ మేతి చట్నీ చాలా బాగుంది. అలాగే రెడ్ చిల్లీ 1, కర్రీ లీఫ్, కరివేపాకు కొంచెం వేసినాను. ఇది చట్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది జస్ట్ వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. తర్వాత మనం పాత్రలోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మేతి టమోటా పచ్చడి రెడీ అయిపోయింది. మనం దోశకి, ఇడ్లీలోకి కూడా తినచ్చు, ఎప్పుడు రొటీన్గా కాకుండా. డయాబెటిక్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇలా చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని 1 వీక్ వరకు కూడా తీసుకోవచ్చు అండి. టామరిన్ ఉంది కదా, ఏం పాడవదు. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.